అయితే మన హీరో రాజ్ తరుణ్ విషయంలో ఏం జరిగిందో చూశాను. అంటే మాయ లేడీస్ అని, అంటే మన మగాళ్ళకి ఆణిముత్యం అని అన్నారు, ఆయనకు బిరుదిచ్చారు. ఆయనకి మగాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద బాగా సపోర్ట్గా మాట్లాడినటువంటి వ్యక్తి. అలాగని మగాళ్ళు గొప్ప మంచోళ్ళు కాదని, అందరూ మంచోళ్ళు అని, అది ఆడవాళ్ళు మంచోళ్ళు కాదని అందరూ మంచోళ్ళు అని మేము చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఎక్కువ ఈ మధ్య జరిగిన సంఘటనలు చూస్తే మగాళ్ళ మీద ఆడవాళ్ళ యొక్క ఆకృత్యాలు అంతా ఇంత కాదు. కానీ నిజంగానే మగాళ్ళ విషయంలో కూడా మగాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. సో ప్రాణాలు తీస్తే సాధించేది ఏముండదు. ఒకసారి మన శేఖర్ భాష గారితో మాట్లాడుతూ ఈ అంశాల మీద ఏం మాట్లాడుతుంది. శేఖర్ భాష గారు నమస్కారం. ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో చాలా చూసాం. శేఖర్ భాష గారు చాలా ఇష్యూస్ మీరు మాట్లాడారు. జిస్మత్ మండికి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో మీరు మాట్లాడారు. ఏది మన ధర్మ మహేష్ అండ్ గౌతమి చౌదరి, అదేవిధంగా రాజ్ తరుణ్ అండ్ ఆమె పేరు ఐడియాలే లావణ్య, ఎస్, వాళ్ళు కూడా పెద్ద ఇష్యూ. సో ఇప్పుడు నిజంగా అంటే 2 రోజుల నుంచి బాగా చనిపోయిన సీతారాం గారి తల్లిదండ్రి చెప్తున్న నిజాలు ఏంటంటే మనకి మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. ఈ కేసులో మీరేం గమనించారు అసలు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆడ మగ అనే తేడా లేకుండా అక్రమ సంబంధాలు మగాడు పెట్టుకుంటాడు, ఆడవాళ్ళు పెట్టుకుంటున్నారు. అందరని కాదు, అందరూ పెట్టుకుంటారు. కొంత పర్సంటేజ్ ఉన్నారు ఇట్లా పెట్టుకునే లేదు. ఇలా చాలా రోజులు ఉంది. అదే భర్త కనుక అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈవిడ ఏం చేస్తుంది, అడల్టరీ పెట్టేది. అడల్టరీ పెట్టినప్పుడు ఆయనకి 2 ఏళ్ళు ఏదో జైలు శిక్ష ఉండేది. సో ఫైనల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే అది చేస్తారో లేదో పక్కన పెడితే, ఇది చూసిన ఒక సుప్రీంకోర్టు జడ్జి ఇది మరీ దారుణం అంటే అని చెప్పి ఆయన అప్పట్లో ఉంటే ఇద్దరికి ఉండాలి శిక్షలు, లేకపోతే ఇద్దరికి ఉండకూడదు అనే కోణంలో చాలా పాలిష్ గా ఒక తీర్పు తీసుకొచ్చారు. ఆడవాళ్ళని మనం ఒక వస్తువులాగా చూస్తున్నాము. ఆవిడికి ఒక మనసు ఉంటది. ఆవిడ ఇష్టపూర్వకంగా వేరే వాడితో పోతే అది ఏదో ఆవిడని బలవంతంగా రావణాసుడి సీతను తీసుకెళ్లాడని చెప్పి అన్నట్టుగా అనుకోకూడదు. ఆవిడ ఇష్టపూర్వకంగా వెళ్ళింది కాబట్టి అది ఆవిడ చర్యగానే చూడాలి తప్ప మనం ఏం చూస్తున్నాము, వాడెవడో లైన్ వేసాడు, వాడెవడో తీసుకెళ్లాడు, ఇలా మాట్లాడుతున్నాం. ఈ రోజుకి కూడా సార్ ఎక్కడన్నా ప్రాస్టిట్యూషన్ జరిగినా, లేకపోతే ఆడవాళ్ళు ఈ కేసులు ఇరుక్కున్న తెనాల్లో ఉన్న కూడా చూశారు కదా, ఏది అర్ధనగ్నంగా లేకపోతే ఫుల్ నగ్నంగా షోలు ఇచ్చుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఒక కంపెనీ పెట్టుకొని ఇది చేస్తే మన పోలీసులు చెప్పేది, మన మీడియా కథనాలు కూడా ఏంటి, పాపం ఈ మహిళల్ని ఒక 2 దుర్మార్గులు వీళ్ళందరూ కూడా ఇటువంటి ఆశ కల్పించి వాళ్ళతో ఇటువంటి చేపిస్తున్నారు. వీళ్ళ దుర్మార్గులు మళ్ళీ. సో అంటే వాళ్ళకంటూ వాళ్ళు డిసిషన్స్ తీసుకునే పొజిషన్లో ఇవాళ ఉన్నారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మేజర్లను ఎందుకంటాం? తర్వాత వాళ్ళు ఏం చేసినా కూడా అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అకౌంటబిలిటీ. అలా కాకుండా ఇవాళ వాళ్ళు చేసే ఎదవ చేష్టలకు అన్నిటికీ కూడా, ఇప్పుడు ఒక ఆవిడ ఎవరో ఐటమ్ సాంగ్ చేసింది. ఏమిటి ఇది? కక్కుర్తి, డబ్బులు కక్కుర్తితోటి మీరు ఐటమ్ సాంగ్లు చేసుకుంటూ ఇది చేస్తున్నారు, లేకపోతే షోలో బూతులు మాట్లాడుతున్నారు, అర్ధనగ్న షోలు ఇస్తున్నారు. ఎందుకు ఇంత డబ్బులు కక్కుర్తితోటి ఇటువంటి దిగజారుడు పనులు చేస్తున్నారని మనం ప్రశ్నిస్తే కొంతమంది మహిళా కార్యకర్తలు వీళ్ళు వచ్చి ఏం మాట్లాడతారంటే, ఆ ప్రొడ్యూసర్ అన్నమే, ఆ డైరెక్టర్ అన్నమే, ఆ కొరియోగ్రాఫర్ అన్నమే, వీళ్ళందరూ తప్పు కదా. ఇప్పుడు అప్పట్లో ఏదో అనసూయ గారు రాశి గారి ఫలాలు అని చెప్పి అన్నారు. అన్నప్పుడు అది తప్పు కదమ్మా, మీరు వేరే వాళ్ళని తప్పు పడుతున్నప్పుడు ఇలాంటివి కూడా చేయకూడదు కదా మనం అన్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్నలు ఏమిటి తెలుసా, ఆ ప్రొడ్యూసర్ తప్పు కదా, ఆ షో కండక్ట్ చేసిన డైరెక్టర్ తప్పు కదా, ఆ డైలాగ్ రాసిన స్క్రిప్ట్ రైటర్ వాళ్ళు అడగమే, ఈవిని అడుగుతున్నామే అంటే. సో వీళ్ళు అకౌంటబుల్. ఒక మహిళ కనుక తప్పు చేస్తే మహిళకి ఏ రకమైన సంబంధం లేదు. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు, ఒక మహిళకి డబ్బులు ఇచ్చి చంపేయమన్నారు అనుకోండి, ఆవిడ చంపేసిన తర్వాత ఆవిడ చేత చేయించాడు వీడు, ఆవిడ తప్పేం లేదు. అదే. సో వీఆర్ నాట్, అంటే వాళ్ళని మనం ఒక మైనర్స్ లాగా చూస్తున్నాం ఇప్పటికీ కూడా, మన చట్టం ఇప్పటికీ కూడా. ఇది మారకపోతే ఇప్పుడు ఏంటంటే, మీరు చెప్తా కదా, మీరు అన్నారే ఇందాక, ఇష్టం లేకపోతే ఇప్పుడు మగాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, భరించే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. చీ దరిద్రం నేను భరించలేనని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఆ దరిద్రాన్ని భరించాలా వద్దా అనేది మీ చాయిస్. అలాగే మగాడికి కూడా ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుందు అన్నప్పుడు మీరు చంపేయడాలు ఎట్లా చేయకండి, విచ్ హీ డిడ్ గుడ్. కానీ మీరు చచ్చిపోవడం ఎందుకు, వదిలేసి వేరే దానికి మూవ్ అయిపోండి అన్నప్పుడు ఇక్కడ మగాడికి ఉన్న రిస్క్లు ఏంటి చెప్తాను. సో ఇతను వెళ్ళిపోయిన తర్వాత నాకు నువ్వు వద్దు అన్నాడు అనుకో, ఇవిడే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడుతుంది. మా ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడంటే, అక్రమ సంబంధాలు లేగలమ్మా, ఆ కేసులు పడ్డానికి కుదరదు. ఓ పని చేయండి, మీరు 498A DVC మెయింటెనెన్స్ ఎలాగో డైవర్స్ అప్లై చేసుకుంటారు, మీకు దీనికి సంబంధించి ప్రూఫ్లు ఉన్నాయి కదా, మీరు డైవర్స్ అప్లై చేసుకున్నారంటే మీకు డైవర్స్ వస్తుంది. మీ ఆయన తప్పు ఉంది కాబట్టి మీకు మెయింటెనెన్స్ ఒక లంసంగానో లేకపోతే ప్రతి నెల ఎంతో కొంత మీ ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఓకే, ఇది
చట్టం. ఇప్పుడు అదే మగాడు ఆడది అక్రమ సంబంధం పెట్టుకుందని రిలేషన్ నుంచి బయటకు వద్దాం అనుకుంటే ఏమవుతుంది? సరే ఆవిడ అక్రమ సంబంధాన్ని నేను ప్రూవ్ చేశాను, అవునా, అయితే మీకు డైవర్స్ గ్రాంటెడ్. మరి ఆవిడ ఇవ్వదే భరణం? ఆవిడకి ఏ రకమైన శిక్ష లేదే, ఆవిడకి భరణం ఇవ్వాల్సిన పని లేదు, ఆవిడకి మెయింటెనెన్స్ కానీ లేకపోతే డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ మెంటల్ క్రూయల్టీ కానీ ఆవిడ మీద పెట్టడానికి లేదే, ఎందుకు? సో ఇప్పుడు ఏంటంటే దీని సారాంశం ఏంటంటే ఆడవాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎటువంటి శిక్ష లేదు, మగవాడు కనుక అక్రమ సంబంధాలు పెట్టుకుంటే నువ్వు డైవర్స్తో పాటు ఇంత లంసం ఇవ్వాలి. సో మగాడు అక్రమ సంబంధం పెట్టుకోవాలంటే భయం ఉంది. ఎందుకు? రేపు నా ఆస్తిలో సగం పోద్దో, నా జీతంలో సగం ఇవ్వాల్సి వస్తుందో, లేకపోతే 498 కేసు పెట్టి బొక్కలో దోస్తారు, భయాలు. బట్ వీళ్ళకి ఏంటంటే ఏ రకమైన భయం, మీరు యథేచ్ఛగా పెట్టుకోండి. మనం గౌరవించుకునే మన భారతీయ మహిళని ఈ రకంగా చెడగొడుతున్న చట్టాలు.